Today's topic, some more concepts on inequalities. ప్రీవియస్ సెషన్స్లో మనం ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అవి ఏ రూల్స్ని ఫాలో అవుతాయి, వాటిని ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లలో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయడానికి ఇన్ఈక్వాలిటీస్ని యూజ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ మోర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ some more concepts on inequalities. First one is, if a by b greater than 0, ఏదైనా ఒక ఫ్రాక్షన్ లేదా ఏదైనా ఒక రేషనల్ నంబర్ పాజిటివ్ అయితే కండిషన్ ఏంటి అంటే, ఇది పాజిటివ్ కావడానికి ఏమై ఉండాలి అంటే ఏ పాజిటివ్ అండ్ బి పాజిటివ్ రెండు ప్లస్ సైన్ కలిగి ఉండాలి, లేదా ఏ నెగిటివ్ అయితే బి కూడా నెగిటివ్ అయి ఉండాలి, బి ఆల్సో లెస్ దెన్ 0. మరి గమనిస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏ అవుతుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ అవుతుంది. అంటే రెండింటి యొక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా ఏమైంటుందండి, పాజిటివ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా x minus 2 by x plus 1 ఈజ్ పాజిటివ్ అయితే x వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, ఆ వాల్యూస్ని కనుక్కోవడానికి, ఆ వాల్యూస్ని సాల్వ్ చేసి ఆ x యొక్క ఇంటర్వెల్ని మనం కనుక్కోవడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే x minus 2 ఇంటూ x plus 1 పాజిటివ్ అని రాసుకోవచ్చు. దీన్ని సాటిస్ఫై చేసే వేరియబుల్ వాల్యూస్ ఏవైతే ఎక్స్కు తీసుకుంటామో ఆ వాల్యూస్ అన్నీ కూడా దీన్ని కూడా సాటిస్ఫై చేస్తాయి, అవే వాల్యూస్ దీనికి ఉంటాయి. సో వెన్ ఎవర్ ఏ బై బి ఈజ్ పాజిటివ్, దెన్ ఏబి ఈజ్ పాజిటివ్. నెక్స్ట్, ఇఫ్ ఏ బై బి ఈజ్ పాజిటివ్ ఆర్ 0, దెన్ ఏబి ఆల్సో పాజిటివ్ ఆర్ 0. ఏ బై బి అనే ఫ్రాక్షన్ పాజిటివ్ అయితే ఏబి పాజిటివ్ అవుతుందండి ఫస్ట్ కండిషన్. ఏ బై బి 0 ఎప్పుడు అవుతుంది, ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను, ఎప్పుడైనా కానీ ఒక ఫ్రాక్షన్ యొక్క వాల్యూ, ఒక రేషనల్ నెంబర్ యొక్క వాల్యూ 0 కావాలి అంటే ఖచ్చితంగా దాని న్యూమరేటర్ 0 అయి ఉండాలి, డినామినేటర్ 0 కాకూడదు. బి 0, బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో మరి ఏ బై బి అనేది ఈజ్ ఈక్వల్స్ టు 0 కావాలి అంటే న్యూమరేటర్ 0 కావచ్చు. సో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0లో ఏ 0 కావచ్చు, కానీ బి 0 కాకూడదు. అండ్ డినామినేటర్ ఎప్పుడు 0 ఉండకూడదండి, బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. బి అనేది 0 కాకూడదు. ఇవి రెండు కండిషన్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకు ఏవైతే సొల్యూషన్ సెట్స్ వస్తాయో అవే సొల్యూషన్ సెట్స్ దీన్ని కూడా సాటిస్ఫై చేస్తాయి, ఈ ఇన్ఈక్వాలిటీని కూడా సాటిస్ఫై చేస్తాయి. సో ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ వాల్యూస్ని రాయండి అన్నప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, ప్రొసీజర్ సాల్వ్ చేయడానికి ఈ కండిషన్ని యూజ్ చేయొచ్చు. దీనికి వచ్చే ఆన్సరే దీనికి వచ్చే ఆన్సర్ రెండు సేమ్ ఉంటాయి, బోత్ విల్ బి ద సేమ్. నెగిటివ్ సంబంధించింది. ఇఫ్ ఏ బై బి లెస్ దెన్ 0, దెన్ ఒక ఫ్రాక్షన్, ఒక రేషనల్ నెంబర్ నెగిటివ్ అయిందంటే కండిషన్ ఏంటి అంటే, న్యూమరేటర్కి డినామినేటర్ సంబంధించిన కండిషన్ ఏంటి అంటే, ఏ బై బి లెస్ దెన్ 0 అయిందంటే న్యూమరేటర్ పాజిటివ్ అయితే డినామినేటర్ నెగిటివ్ అయి ఉండాలి, లేదా న్యూమరేటర్ నెగిటివ్ అయితే డినామినేటర్ పాజిటివ్ అయి ఉండాలి. అప్పుడు వాటి ప్రోడక్ట్ ఏమవుతుందండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే వాటి ప్రోడక్ట్ ఏబి ఏమవుతుంది, ఆటోమేటిక్గా లెస్ దెన్ 0 అవుతుంది.
ఇవన్నీ కాన్సెప్ట్స్ డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లలో వేరే చాప్టర్స్ ఏవైనా చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయండి. వీ హ్యావ్ టు రిమెంబర్. అందుకే వీటికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమీ రాయట్లేదండి. అండ్ అదేవిధంగా ఈక్వాలిటీ తీసుకుంటే ఇఫ్ a by b less than or equals to 0, then ab less than or equals to 0 and ఏం కాకూడదు, డినామినేటర్ 0 కాకూడదు, b is not equals to 0, just like this condition. సో ఒక ఫ్రాక్షన్ లేదా ఒక రేషనల్ నంబర్ పాజిటివ్ కావడానికి కండిషన్ ఏమి, నెగిటివ్ అయినప్పుడు ఎప్పుడు కండిషన్ ఏ కండిషన్ వాడాలి. సో వాటి న్యూమరేటర్స్ డినామినేటర్స్ మనం తీసుకున్నప్పుడు వాటి ప్రోడక్ట్ తీసుకోవాలి. ఒక ఫ్రాక్షన్ పాజిటివ్ అయ్యింది అంటే వాటి యొక్క న్యూమరేటర్ డినామినేటర్ యొక్క ప్రోడక్ట్ కూడా పాజిటివ్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ నెగిటివ్ అయినప్పుడు దాని న్యూమరేటర్ డినామినేటర్ యొక్క ప్రోడక్ట్ కూడా నెగిటివ్ అవుతుందండి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఐ విల్ టెల్ ద అప్లికేషన్స్ ఆల్సో. నేను మీకు అప్లికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రిమెంబర్ ఆల్ దీస్. Which are very very important. Next concept, if a by b is equals to 0, ఒక ఫ్రాక్షన్ లేదా ఒక రేషనల్ నంబర్ యొక్క వాల్యూ 0 కావడానికి అవకాశం ఏంటి అంటే న్యూమరేటర్ 0 అయి ఉండాలి. మరి డినామినేటర్ ఏం కావాలి సార్? డినామినేటర్ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చా సార్? వీ కెన్ టేక్ ఎనీ నెంబర్ బట్ నాట్ ఈక్వల్స్ టు 0. డినామినేటర్ ఎప్పుడు కూడా 0 కాదు. రిమెంబర్ ఆల్వేస్, ఎనీ నంబర్ విత్ డివిజిబుల్ విత్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏ నెంబర్నైనా సరే 0తో డివైడ్ చేయడం అనేది నాట్ డిఫైన్డ్. వీ కెనాట్ సే, దాని ఆన్సర్ లేదు. సో కాబట్టి ఎలాగూ డివిజన్ అనేది నాన్ జీరో నెంబర్తోనే చేయాలి కాబట్టి డినామినేటర్ ఉన్న వాల్యూ క్వాంటిటీ ఎప్పుడూ కూడా నాన్ జీరో క్వాంటిటీనే అయి ఉండాలి. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా సరే, ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఫ్రాక్షన్లో డివిజిబుల్ బై 0 ఈజ్ మీనింగ్లెస్. 0తో డివిజిబుల్ అనేది కుదరదండి. కాబట్టి ఒక ఫ్రాక్షన్ వచ్చినప్పుడు, ఒక రేషనల్ నెంబర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డినామినేటర్ తీసుకుంటే డినామినేటర్ కంపల్సరీ నాన్ జీరో వాల్యూనే అయి ఉండాలి. అదే ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ప్రోడక్ట్ 0 అయినప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి 0 కావడానికి అవకాశం. చాలా ప్రాబ్లమ్స్ మీరు చేసి ఉంటారు బేసిక్స్లలో. సపోజ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాశాను అనుకోండి. మీరు దీన్ని సాల్వ్ చేయండి అంటే మీరు ఏం చేసి ఉంటారు? ఎక్స్ మైనస్ 2 వాల్యూ 0 అనుకుంటారు, 4 మైనస్ ఎక్స్ వాల్యూ కూడా 0 అనుకుంటారు, ఆర్ అని రాసి ఉంటారు. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఇప్పుడు నేను ఇది రాయచ్చా లేదా? ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఏబి ఆల్సో 0 అనే కండిషన్ని నేను రాయచ్చా? సార్ మీరు పైన రాశారు సార్ కాన్సెప్ట్స్లలో, ఏ బై బి పాజిటివ్ అయితే ఏబి పాజిటివ్ అన్నారు, ఏ బై బి నెగిటివ్ అయితే ఏబి నెగిటివ్ అన్నారు. సో మరి ఏ బై బి 0 అయితే ఏబి కూడా 0 రాయచ్చు కదా సార్? రాయచ్చండి. అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 రాయాలి కంపల్సరీ. ఎందుకంటే 0 యొక్క డివిజిబిలిటీ అనేది ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. 0తో డివిజిబిలిటీ అనేది నాట్ డిఫైన్డ్.
కానీ అబ్జర్వ్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమైందండి? ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 ఇంట్లో ఏదైనా ఒక 0 అవుతుంది. కానీ ఇక్కడ బి 0 కాకూడదండి. అంటే ఈ కండిషన్ నుంచి నేను ఈ కండిషన్ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఇదండి కండిషన్. ఒకవేళ నాకు ఇదే కండిషన్ ఉందనుకోండి ప్రాబ్లంలో, అప్పుడు నేను దీన్ని వాడచ్చు. ప్రాబ్లంలో ఈ కండిషన్ ఉన్నప్పుడు దాన్ని నేను ఇలా రాయాలి అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ కండిషన్ రాసుకోవాలి. దట్ ఈస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ కాన్సెప్ట్స్. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో గివెన్ డేటా ఏంటుంది, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, మనం ఏం కనుక్కోవాలి అనే ప్రాబ్లమ్స్ని మనం చాలా రకాలుగా చూసినప్పుడు ఇచ్చిన డేటాని యూజ్ చేస్తూ మనం దాన్ని మనకు తెలిసిన కాన్సెప్ట్స్ ద్వారా, ఫార్ములాస్ ద్వారా వాటిని అప్లై చేస్తూ ఫార్ములాస్ని అవన్నీ దాన్ని సింప్లిఫై చేస్తూ పోయినప్పుడు మనకు ఫైనల్గా ఒక రిజల్ట్ అనేది వస్తుందండి. ఈ సింప్లిఫై చేస్తూ పోయినప్పుడు స్టెప్ బై స్టెప్లలో ఎక్కడో చోట మనకు డిఫరెంట్ సింప్లిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి రిజల్ట్స్. ఇన్ ఆల్ దీస్ కేసెస్, ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన డేటాకు ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈక్వల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సపోజ్ x is equals to 9 ఉందండి. అప్పుడు నేను x స్క్వేర్ ఎంత అని రాస్తే 81 అని రాస్తాను. కానీ దీని రివర్స్ ఇలా రాయలేమండి. అంటే x స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 81 అన్నప్పుడు x ఇజ్ ఈక్వల్స్ టు 9 ఏనా అంటే రాంగ్ అండి. x ఇజ్ ఈక్వల్స్ టు -9 కూడా వస్తుంది. వి గెట్ బికాస్ ఎక్స్ వాల్యూ 9 అన్నానండి. ఎక్స్ స్క్వేర్ అంటే అర్థం ఏమి? 9 అనే నంబర్ని స్క్వేర్ చేయాలి. 81 వచ్చిందండి. ఒరిజినల్గా సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అని ఎలా చేయాలి, ఆ ప్రొసీజర్ ప్రకారం చేసి చెక్ చేయండి. ఇది దాని మీనింగ్, ఫస్ట్ దానికి మీనింగ్ అండి. సెకండ్ దానికి మీనింగ్ ఒకసారి గమనించండి. సెకండ్ది ఇది గివెన్ డేటా ఏమిచ్చాడు? ఒక రియల్ నంబర్ని స్క్వేర్ చేస్తే 81 వస్తుందన్నాడు. ఆ రియల్ నంబర్ని కనుక్కోమన్నాడు. దేన్ని స్క్వేర్ చేస్తే 81 వస్తుంది? 9 స్క్వేర్ చేసినా 81 వస్తుంది, -9 స్క్వేర్ చేసినా 81 వస్తుంది. అంటే 81 రావాలంటే ఆ నంబర్ ఏమై ఉండాలంటే 9 అయి ఉండాలి, -9 అయి ఉండాలి. మారిపోయినాయండి, రిజల్ట్ మారిపోయింది. మనకు ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ప్రకారంగా మ్యాథమెటికల్ సెంటెన్సెస్ రాసినప్పుడు వాటిని ఒరిజినల్ మ్యాథమెటికల్ సెంటెన్సెస్ అంటాం. చెప్పాలంటే ఒరిజినల్ ఈక్వేషన్స్ అంటామండి. ఆ ఈక్వేషన్ని వాడుకుంటూ మనకు తెలిసిన ఫార్ములాస్ని, కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ పోతే ఒక స్టేజ్లో మనకు మరొక ఈక్వేషన్ వస్తుందండి. దాన్ని మాడిఫైడ్ ఈక్వేషన్ అంటామండి. దీన్ని సాల్వ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్లు ఏవైతే ఉంటాయో అవి ఈ మాడిఫైడ్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి తప్ప ఒరిజినల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయొచ్చు, చేయకపోవచ్చు, రెండు ఉండొచ్చు. సో ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకి ఇచ్చిన డేటా ప్రకారం రాసుకునే ఈక్వేషన్ వేరే, అది దాన్ని ఒరిజినల్ ఈక్వేషన్ అంటాం. దాన్ని మనకు తెలిసిన ఫార్ములాస్ని అప్లై చేస్తూ సింప్లిఫై చేస్తూ ఒక మాడిఫైడ్ ఈక్వేషన్ తెచ్చుకుంటాం. దీని నుంచి మనకు సొల్యూషన్స్ అనేవి వస్తాయండి, ఆన్సర్స్ వస్తాయి. ఈ ఆన్సర్స్ దీన్ని సాటిస్ఫై చేస్తాయండి ఖచ్చితంగా. బట్ అన్ని దీన్ని సాటిస్ఫై చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదండి. చేయొచ్చు, అన్ని చేయొచ్చు, లేదా కొన్ని చేయకపోవచ్చు అండి. బికాస్ ఒరిజినల్ ఈక్వేషన్కి మాడిఫైడ్ ఈక్వేషన్కి చాలా తేడా ఉంటుంది. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. x is equals to 9 అండి గివెన్ డేటా. దెన్ ఫైండ్ x స్క్వేర్. ఆన్సర్ 81. x స్క్వేర్ is equals to 9 అండి, 81 అండి గివెన్ డేటా ఇది. ఫైండ్ x అంటానండి, x is equals to డాష్ అంటాను. ఈ 9 కదా సార్ ఇటు పెట్టేస్తే సరిపోతుంది అంటే కుదరదండి. ఇది కూడా ఉంటుంది. అర్థం చేసుకోవాలండి సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏమడిగాడు? ఒక ఎక్స్ అనే ఒక రియల్ నంబర్ని స్క్వేర్ చేస్తే 81 రావాలన్నాడు. ఆ రియల్ నంబర్ ఏదో కనుక్కోమన్నాడు. 9 స్క్వేర్ చేసినా 81 వస్తుంది, -9 స్క్వేర్ చేసినా 81 వస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 9 అయినప్పుడు మాత్రమే ఎక్స్ స్క్వేర్ ఎంత అన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్.
గివెన్ డేటా ఏంటి, దాన్ని మనం సింప్లిఫై చేసి రిజల్ట్ తెచ్చుకునేటప్పుడు మధ్యలో మాడిఫైడ్ ఈక్వేషన్స్ అది ఆ డేటా సంబంధించిన ఈక్వేషన్ ఫామ్ మారుతూ వస్తుందండి, చేంజ్ అవుతూ వస్తుంది. వాటిని మాడిఫైడ్ ఈక్వేషన్స్ అంటాం. ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఆ మాడిఫైడ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఒరిజినల్ ఈక్వేషన్ అది సాటిస్ఫై చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. యూ కెనాట్ సే. సో ఎప్పుడైనా సరే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే డేటా అనుకోండి, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ 0 రాయొచ్చు. ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 0 డేటా అనుకోండి, దాన్ని ఏబి ఈజ్ ఈక్వల్ 0గా మార్చామండి, అప్పుడు ఖచ్చితంగా ఏ ఈజ్ ఈక్వల్ 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ 0 రాసేందుకు లేదు. ఓన్లీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 మాత్రమే అయి ఉంటుంది, బి నాట్ ఈక్వల్స్ టు 0 అయి ఉంటుంది. మాడిఫై మనం చేస్తూ పోయినప్పుడు ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్, AB is equals to AC, then B is equals to C. మీరు చదువుకుంటారండి, దిస్ ఇస్ వెల్ నోన్ ఈక్వేషన్ అండి, ఇది మనకు బాగా తెలిసిన ఈక్వేషన్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంటారు 7th or 8th క్లాసెస్లలో. ఏం చేస్తాం మనము అంటే AB is equals to AC అయినప్పుడు దెన్ ఏ గెట్స్ క్యాన్సిల్, సో వీ గెట్ B is equals to C అని రాస్తారు. కరెక్టేనా? అక్కడ ఏమై ఉంటుంది క్యాన్సిల్ చేయడానికి, ఏదైనా అయి ఉంటుంది. ఓకే, 2 into B is equals to 2 into C, 2 gets cancelled, B is equals to C. 10 into B is equals to 10 into C, 10 cancel, again we get B is equals to C. 0 into B is equals to 0 into C, again B is equals to C, 0 cancel. ఇది చేయకూడదు. Cancellation can be done between non-zero real numbers only, remember it. Then B is equals to C రాసావంటే only if A is not equals to 0. A అనేది 0 కానప్పుడు మాత్రమే వాటిని క్యాన్సిల్ చేసి B is equals to C రాస్తామండి. సో cancellation can be done only between non-zero real numbers. అదే విధంగానే in the same way AB by AC is equals to then AB by AC is equals to B by C. ఈజ్ ఇట్ ఈక్వల్ ఆర్ నాట్? ఇవి రెండు ఈక్వలా కాదంటే ఈక్వల్ అండి. ఏం చేస్తారు మీరు? ఏను క్యాన్సిల్ చేస్తారండి, అప్పుడు B by C కి ఆన్సర్ వస్తుంది. అగైన్ ఓన్లీ ఇఫ్ A ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, A అనేది మళ్ళీ 0 కాకూడదండి. సపోజ్ 3 into X by 3 into Y అని ఉందనుకోండి, 3 క్యాన్సిల్, X by Y ఆన్సర్. అదే 0 into P by 0 into Q రాసామనుకోండి, 0 క్యాన్సిల్ చేసి P by Q రాస్తామంటే రాయమండి. వి కెనాట్ రైట్ లైక్ దిస్, అలా రాయడం కుదరదు. అంటే ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ అనేది ఏం జరగాలండి? నాన్-జీరో రియల్ నంబర్స్ మధ్యలో మాత్రమే క్యాన్సిలేషన్ అనేది జరగాలి. The cancellation can be done between non-zero real numbers only. The most important note point. Cancellation can be done between non-zero equal numbers only. నంబర్స్ అనే కాదు, క్వాంటిటీస్ కూడా ఏవైనా కావచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, క్యాన్సిలేషన్ ఎప్పుడైనా సరే చేయాలి అన్నప్పుడు సేమ్ యూనిట్స్ కూడా ఉండాలండి, అప్పుడే క్యాన్సిలేషన్ చేయడం కుదురుతుంది. సపోజ్ ఇలా ఉందండి, 9 meters by 3 kg ఉందనుకోండి, 3 1 జా 3 3 జా, నంబర్స్ని క్యాన్సిల్ చేసేసేయచ్చు, 3 meter per kg అని రాయొచ్చు.
అవి నాన్ జీరో నంబర్స్ అయినప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ చేయడానికి వీలు ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎలా అంటే అలా క్యాన్సిలేషన్ చేయకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని ఉందండి. ఫైండ్ ఎక్స్ అండి అన్నాడు. ఒక ఈక్వేషన్ అండి. ఇటువైపు ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్ ఉందండి, దాంట్లో వేరియబుల్ ఎక్స్ అండి. ఇటువైపు ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్ ఉంది, దాంట్లో వేరియబుల్ కూడా ఎక్స్ అండి. ఫైండ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఈ ఈక్వాలిటీ సైన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఎక్స్ వాల్యూను కనుక్కోండి అని అర్థం అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎక్స్ పెట్టేసుకుందాం. ఎక్స్ మైనస్ 1. చాలా సింపుల్ ప్రాబ్లం ఇచ్చారు సార్ మీరు. చాలా ఈజీగా ఉంది సార్ ప్రాబ్లం ఇది. నేను ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ చేస్తాను. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ చేస్తాను. ఎక్స్ క్యాన్సిల్ చేస్తాను. సో ఇటువైపు 1 మిగిలి ఉంటుంది, ఇటువైపు ఎక్స్ మైనస్ 1 మిగిలి ఉంటుంది. సో దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సార్ ఆన్సర్. సార్ వీ గాట్ ద ఆన్సర్ సార్, but it is wrong. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఈ మొత్తం ఒరిజినల్ ఈక్వేషన్ అంటాం. స్క్వేరింగ్ చేసావు, యాడింగ్ చేసావు, క్యాన్సిలేషన్ చేసావు, ఏవో ఆపరేషన్స్ చేశారండి మీరు. చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ వచ్చిందండి ఫైనల్గా నాకు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ మాడిఫైడ్ ఈక్వేషన్. దాని నుంచి నువ్వు ఆన్సర్ తెచ్చుకున్నావు అంటే దిస్ ఈస్ ద రిజల్ట్ అండి. ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి మాడిఫైడ్ ఈక్వేషన్లో. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 సాటిస్ఫైడ్ అండి. మాడిఫైడ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది. కానీ నేను ఫైండ్ ఎక్స్ దేనికి అడిగాను? మాడిఫైడ్ ఈక్వేషన్కి అడగలేదు నేను అడిగింది ఒరిజినల్ ఈక్వేషన్. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 మైనస్ 2 0, 2 మైనస్ 2 0, 0 0 నువ్వు క్యాన్సిల్ చేసావు. షెల్ వి డూ లైక్ దట్? లేదా 0 ఇంటూ ఎనీథింగ్ 0 వస్తుంది, 0 ఇంటూ ఎనీథింగ్ 0 వస్తుంది. ఎల్హెచ్ఎస్లో 0/0 వస్తుంది. ఆర్హెచ్ఎస్లో 2 మైనస్ 1 1 వస్తుందండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 0/0 1కి ఈక్వలా? కాదు, నాట్ ఈక్వల్. అసలు ప్రొసీజరే కాదు సార్. మరి దీన్ని ఎలా చేయాలి సార్? క్యాన్సిలేషన్ కెన్ బి డన్ బిట్వీన్ నాన్ జీరో రియల్ నంబర్స్ ఓన్లీ. అంటే దీన్ని ఎలా చేయాలంటే ఇదే ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారంగా మనం చెక్ చేసి చేయాలి అన్నప్పుడు ఇలా చేస్తాం. సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ అండి. ఫైండ్ ఎక్స్ అన్నాడు. దీన్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ని సాటిస్ఫై చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకు ఆన్సర్ 2 వచ్చేసిందండి. కానీ తప్పు. ఎందుకంటే 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకేమైంది? ఎల్హెచ్ఎస్లో 0/0 వచ్చింది, ఆర్హెచ్ఎస్లో 1 వచ్చింది. సో 0/0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. యాక్చువల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 2 మైనస్ 2 0 వస్తుంది ఇక్కడ, 2 మైనస్ 2 0 వస్తుంది ఇక్కడ. నువ్వు క్యాన్సిల్ చేసావు అంటే 0 నంబర్స్ని క్యాన్సిల్ చేసినట్లే. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలి? మనం నాన్ జీరో నంబర్స్ మాత్రమే క్యాన్సిలేషన్ చేయాలి. సో మరి ఎలా చేస్తాం సార్? ఖచ్చితంగా ఇవి రెండు క్యాన్సిల్ చేయొచ్చండి. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తావు? అది 0 కానప్పుడు. సో దట్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. నాన్ జీరో నంబర్స్ని మాత్రమే క్యాన్సిలేషన్ చేస్తాం. అంటే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ మైనస్ 1 కూడా క్యాన్సిల్ చేసామండి. సో అంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. అది కూడా నాన్ జీరో నంబర్ అయి ఉండాలి. సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1.
ఇంకేం మిగిలింది నీకు అంటే ఎక్స్ కూడా క్యాన్సిల్ చేసావండి. సో అంటే అర్థం ఏమి, ఎక్స్ అనేది 0 కాకూడదు, అది నాన్ జీరో నెంబర్ అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం క్యాన్సిల్ చేయాలి. అంటే ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి అంటే కండిషన్స్ ఏమి అంటే x is not equals to 2, x is not equals to 1, x is not equals to 0. Under these three conditions only we can solve this equation. మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకేం మిగిలింది ఇప్పుడు? నౌ x minus 1 మిగిలింది ఇక్కడ, ఇటువైపు LHSలో 1 మిగిలిందండి. సో x is equals to 2 is the answer అండి. బట్ ఇదంతా చేయడం కోసం ఖచ్చితంగా x is not equals to 2నే వాడావు నువ్వు. ఇదంతా చేయాలి అంటే x వాల్యూ 2 కాకూడదు, కానీ నీకు వచ్చిన ఆన్సర్ మళ్ళీ x is equals to 2నే. సో దీనికి కంప్లీట్గా నో సొల్యూషన్. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఆన్సర్స్ ఏవి లేవండి. ఏ రియల్ వాల్యూస్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. ఇలా ఉంటాయండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. వీ హ్యావ్ టు సాల్వ్ లైక్ దిస్. మనం ఇలా సాల్వ్ చేయాలి. సో ద క్యాన్సిలేషన్ కెన్ బి డన్ బిట్వీన్ నాన్ జీరో రియల్ నంబర్స్ ఓన్లీ. నాన్ జీరో రియల్ నంబర్స్ మధ్యలో మాత్రమే మనం క్యాన్సిలేషన్ అనేది చెయ్యాలి. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్. నీట్గా నోట్స్ రాసుకోండి, వీటిని ప్రాక్టీస్ చేయండి, బై హార్ట్ చేయండి, ఏదైనా చేయండి, బట్ కాన్సెప్ట్స్ గుర్తుండాలండి. ఉంటేనే ఎక్కడైనా కానీ ఏదైనా చాప్టర్లో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ కండిషన్స్ మనకు స్ట్రైక్ అవుతాయండి. ఆ కండిషన్స్ బేస్ మీద దాన్ని సాల్వ్ చేయొచ్చండి ఆ ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్ ఆర్ ద ఫౌండేషన్ అండి. మనము చేయబోయే టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా, మనం చదువుకోబోయే టఫెస్ట్ కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా బేసిక్స్ అండి. ఇవన్నీ కూడా దిస్ ఆల్ ఆర్ ద బేసిక్స్ అండి. One more important point, number line concept. ఏదైనా ఒక రియల్ నంబర్ ఏ అనేది నంబర్ లైన్ మీద ఉందండి. దిస్ ఇస్ ద ఏ. లార్జెస్ట్ నంబర్ ఇన్ఫినిటీ, స్మాలెస్ట్ నంబర్ మైనస్ ఇన్ఫినిటీ. దిస్ ఈస్ వెరీ 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 లార్జ్ అండ్ దిస్ ఈస్ వెరీ 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 స్మాల్. So a is a number on the number line. Now I am taking a variable x. X is variable. నేను వేరియబుల్ వాల్యూస్ అంటే అర్థం ఏంటి? ఏ వాల్యూస్ అయినా మనం తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. సో నేను ఎక్స్కి సంబంధించిన వాల్యూ నేను ఇక్కడ తీసుకుంటానండి. అప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఏమైంది? ఎక్స్ నుంచి ఏను సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ మైనస్ ఏ బికమ్స్ పాజిటివ్. అంటే నువ్వు తీసుకునే వేరియబుల్ వాల్యూ నువ్వు ఒక పర్టికులర్ నంబర్ ఏదైతే చూస్ చేసుకున్నావో ఆ నంబర్కి రైట్ సైడ్లో ఉంటే దాని డిఫరెన్స్ ఏమవుతుంది? ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. కరెక్ట్ ఏనే తీసుకున్నానండి ఎక్స్ వాల్యూ కూడా, అప్పుడు ఏ మైనస్ ఏ 0 అవుతుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ ఎక్కడో తీసుకున్నానండి ఆ వేరియబుల్ వాల్యూ ఎక్స్ని, అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఏమవుతుంది? స్మాలెస్ట్ నంబర్ మైనస్ బిగ్గెస్ట్ నంబర్ బికమ్స్ నెగిటివ్ అవుతుందండి. దెన్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ 0. If x is a variable, and it is on right side of a particular number, then their difference is positive. Left side of a particular number, then their difference is negative. Exactly that number, then the difference is 0. Our difference is 0 అవుతుంది. దీన్నే మనం ఆల్జీబ్రాయికల్ ఎలా చెప్తామంటే x greater than a, then x minus a greater than 0 అంటాం. x less than a, then x minus a less than 0. ఇలా రాసుకుంటాం.